ఆర్థిక పరమైనటువంటి ఆ స్ట్రాంగ్నెస్ మాత్రము బలమైనటువంటి సిచ్యుయేషన్ వాళ్ళు తెచ్చుకున్న శరీరంలో వాళ్ళు పిల్లలతోటి మమేకం అవ్వకపోవటంతో పిల్లలలో జపాన్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ప్రక్రియను పెట్టుకొని ముందుకు వెళ్ళి ఇదిగో ఇలాగే ఆర్థికంగా నిలబడాలి ఒకళ్ళని కందాము అనుకొని భారతదేశంలో మీరు కొన్ని టూరిజం ప్లేసెస్కి వెళ్ళండి, ఒక ఢిల్లీ కానీ, ఒక లక్నో కానీ, ఇంకేదైనా ఒక హిమాచల్ ప్రదేశ్ కానీ, నాకు సమయం లేదు, నేను చాలా స్ట్రెస్తో కూడుకొని ఉన్నాను, నేను ఇంకా ఆర్థికంగా స్థిరపడలేదు, నాకు అప్పుడప్పుడే పెళ్లి అవసరం లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత ఇష్టమైతే పిల్లల్ని కంటాను, లేకపోతే లేదు, నా జీవితం నా ఇష్టం, డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్, అలాగే స్లీపింగ్ డివోర్స్, అలాగే గ్రే హెయిర్ డివోర్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి అతి దరిద్రమైనటువంటి సంస్కృతితోటి ఈరోజు మన భారతదేశం పరిడవిల్లుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అయితే ఈ విషయం ఎందుకు నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది అనంటే, గత 2 రోజుల నుంచి కూడా ఉపాసన కొణిదెల గారు ఒక వేదిక మీద ఆవిడ మాట్లాడినటువంటి మాటలు దుమారం రేపాయి. అది ఏమిటి అనంటే, ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లి చేసుకోవడానికి ఒక యువతకి సంబంధించినటువంటి సభలో ఆవిడ మాట్లాడింది ఏంటి అంటే, మీరు పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు అంటే, మగవాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించారు, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు ఆవిడ వెరీ గుడ్, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ప్రోగ్రెసివ్గా ఉన్నారు, మీరు ఆర్థికంగా ఆడవాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఆర్థికంగా పరిపుష్టి సాధించిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి. రెండో విషయము, ఒకవేళ అప్పటి వరకు మీకు ఏజ్ దాటిపోతుంది అనుకుంటే మీ ఎగ్స్ని భద్రపరుచుకున్న తర్వాత వాటిల్ని పలానా ఎగ్ బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోండి, వీలైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ని సంవత్సరాలకి చేసుకొని ఆ తర్వాత విత్డ్రా చేసుకొని పిల్లల్ని కనండి అనేటటువంటి మాట ఆవిడ చెప్పారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక చదువుకున్నటువంటి ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక బిజినెస్ ఉమెన్, అలాగే దేశం పట్ల, మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయం పట్ల కూడా ఆవిడ ఒక అంబాసిడర్ అని అనుకోవాలి. ఎందుకు అనంటే, మన భారతదేశం నుంచి వెళ్ళినప్పుడు భారతదేశపు సంస్కృతి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ అయినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని కూడా, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక వేదిక మీద మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారం రేపాయి. ఎందుకు అనంటే, ఉపాసన గారు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది ఆమెను మాట్లాడితే, కొంతమంది ఇలా ఇంత యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి అది ఇది అని మాట్లాడుతున్నారు. అన్నిటిని కూడా చాలా మంది మాట్లాడి వ్యక్తం చేసింది ఏంటి అనంటే, వ్యక్తిగతమైనటువంటి ఆమెని ట్రోల్ చేయడం అనేటటువంటిది ఒకటి జరిగింది. రెండో విషయం ఏంటి అనంటే, ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి అనేటటువంటి దాని మీద ఒక చర్చ వచ్చింది. కానీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా, నేను గత 6-7 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే ప్రస్తావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నా సబ్జెక్టుని సనాతన ధర్మం వైపు మలచిన తరువాత కొన్ని పోరాటాల దృష్ట్యా కొద్దిగా నేను ఆ సబ్జెక్టును పక్కన పెట్టడం జరిగింది. కానీ అది మళ్ళీ వేదిక మీదకి రావడంతో మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ 2 విషయాలు నేను జనానికి చెప్పాలి, అలాగే యువతకి కూడా చెప్పాలి. ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటి అనంటే, 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మాత్రమే పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో కూడా చెప్తాను. ఇది ఉపాసన గారికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అధిక విద్య, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది చాలా
చాలా అడ్వాన్స్డ్‌గా ముందుకు వచ్చి ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఎడ్యుకేట్ అవ్వడము. అలాగే మగ పిల్లలు కూడా ఒకప్పుడు ఊరు, ఊరు దాటి పట్టణం, పట్టణం దాటి నగరం, నగరం దాటి మహానగరం, ఆ తర్వాత దేశాలు దాటినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వేచ్ఛ యువతకి వచ్చిందో, వాళ్ళు ఆ స్వేచ్ఛని ఏం చేస్తున్నారు అనంటే, స్వేచ్ఛ మనకెందుకొచ్చింది? మన దేశ ధర్మం ఏమిటి? మన సంస్కృతి ఏంటి? మన సంప్రదాయం ఏంటి? అనేటటువంటి దానికి ఇందాక చెప్పాను. ఉపాసన కొణిదెల గారు మాత్రమే అంబాసిడర్ కాదండి. మనందరము కూడా దేశం దాటిన వాళ్ళం, నగరం దాటిన వాళ్ళం, ఎవరైతే ఊరి పొలిమేరలు దాటుతారో వాళ్ళందరూ కూడా భారతదేశపు సంస్కృతికి వారసులే. వాళ్ళు అంబాసిడర్సే. వాళ్ళు దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఈ యువత తన ఇల్లు దాటి బయటికి వచ్చారో విపరీతమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది. విపరీతమైనటువంటి ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ ఎలా తయారైందంటే, నేను ఈ లోకంలో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి, ఈ సమాజం నన్ను పోషిస్తుందా? నన్ను నేనే పోషించుకుంటున్నాను. నేనింకా ఎదగాలి. నేనింకా ఉండాలి అనేటటువంటి సిట్యుయేషన్‌లో డబ్బు వైపుకి యువత పరిగెడుతూ ఆ డబ్బు ఊరికనే రాదండి. డబ్బెవరికి ఊరికనే రాదు. ఎప్పుడైనా ఒక 5,00,000 ప్యాకేజీ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే, ఆ 5,00,000 ప్యాకేజీ అవతలాడికి డబ్బెక్కువ ఇవ్వడు. అలాగే ఉదార స్వభావంతోటి ఇవ్వడు. ఖచ్చితంగా 5,00,000కి సంబంధించినంత ఔట్‌పుట్ 50,00,000 రిటర్న్ తీసుకుంటాడు. అప్పుడు మాత్రమే వాడు మీకు అంత ప్యాకేజ్ ఇవ్వటం జరుగుతుంది. అసలు మీ కెపాసిటీ ఎంత? మీ కెపాసిటీకి మించి అక్కడ హైక్ ఉందని, ప్యాకేజ్ ఎక్కువగా ఉందని ఎళ్ళేటటువంటి యువత ఎన్నో కౌన్సెలింగ్‌లు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళందరూ విపరీతమైనటువంటి స్ట్రెస్‌కి లోనవుతున్నారు. ఆ స్ట్రెస్‌కి లోనైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం వీకెండ్ పార్టీస్‌కెళ్తున్నారు. వీకెండ్ పార్టీస్ ఒకప్పుడు స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం ఉన్నటువంటి పార్టీలు ఈరోజు అలవాటుగా మారినాయి. ఆ అలవాటుగా మారినటువంటి దాంట్లో మగ భేదం లేకుండా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ సన్నటి లైన్ ఏదైతే ఉందో అది చెరిగిపోయింది. చెరిగిపోవడంతోటి జరిగిందేంటి అనంటే, పెళ్లి అయిన తరువాత జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో, ఇండివిడ్యువల్‌గా బ్రతకడం మొదలుపెట్టారో, మొత్తం శారీరక కోరికలు తీరిపోతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా వెసులుబాటు ఉండటంతోటి వస్తువుల పట్ల ఉన్నటువంటి కోరికలు కూడా తీరిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళు మర్చిపోయింది ఏంటి అనంటే, నేను నా యొక్క స్థానం ఏంటి? నేనెక్కడి నుంచి వచ్చాను? నా అస్తిత్వం ఎక్కడుంది? అనేటటువంటిది యువత మరిచిపోయింది. పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? వీళ్ళు పెళ్లి వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడానికి కూడా వాయిదా వేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే మీరు చూడండి, ఈరోజు మన యొక్క పిల్లలు సంపాదించినటువంటి సంపాదనకి పిల్లల్ని కనడం మానేశారు. పిల్లలు పుట్టడం అనేటటువంటిది జరగడం లేదు గానీ, నంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ పుట్టుకొచ్చినాయి. నంబర్ ఆఫ్ రెస్టారెంట్లు పుట్టుకొచ్చినాయి. నంబర్ ఆఫ్ బిజినెస్ అట్రాక్టివ్‌నెస్ ఎంత ఉందో, ఏది అమ్మాలో ఇవాళ గాలి కూడా అమ్మేటటువంటి పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఫాల్స్ ప్రెస్టీజెస్‌లోకి నెట్టుకొని పోయాం. అసలు మన జీవన విధానం ఏంటో మర్చిపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఆడపిల్లకి 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు రాగానే నా చిన్నప్పుడు పెళ్లి చేయటం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంత దానివల్ల వచ్చినటువంటి అనర్థాలను చూసుకొని, కొంత స్త్రీకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, అలాగే ఒక మెచ్యూరిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాన్ని 18 సంవత్సరాలకి చేశారు. ఆ తర్వాత 18 సంవత్సరాలది 20 సంవత్సరాలకొచ్చింది. ఇప్పుడు 20ది 40 అయినా కూడా నేను చెప్తున్నాను గదా! పెళ్ళొద్దు, అలాగే ఇంకొకటొద్దు. కారణం ఏంటంటే, వీళ్ళు బయట ప్రపంచాన్ని విపరీతంగా చూసి, బయట కనపడుతున్నటువంటి భ్రమ ఏదైతే ఉందో, ఆ భ్రమ వాస్తవం అనుకుని వెళ్ళడమే ఇక్కడ ఉన్నటువంటి మైనస్. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఆవిడ మాట్లాడారు 30 తర్వాతనే మీరు పిల్లల్ని కనండి, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత అని మాట్లాడుతున్నారు. ఆర్థికంగా స్థిరపడడం అంటే ఎంత? కొలమానం ఎవరికైనా ఉందా? నేను ఒకటే మాట్లాడుతున్నాను. మన దగ్గర మనం పొద్దున్నే లేసి చూస్తే, మనం తోలేటటువంటి కారు టైరు పంక్చర్ అయితే కూడా, ఆ పంక్చర్‌ని కొట్టేటటువంటి వాడు కూడా చక్కగా సంసారంతో బతుకుతున్నాడు. వాడిని అడగండి వాడి పెళ్లెప్పుడైందో? వాడిని అడగండి వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఉన్నారో? అలాగే మన ఇంట్లో మనం
పొద్దున్నే తెల్లవారిన తర్వాత అర్ధరాత్రి వరకు పనులు చేసుకుని, అర్ధరాత్రి వరకు మన జీవితం యొక్క సిట్యుయేషను కాలక్షేపాలు జరిగిన తర్వాత పొద్దున్నే 8కో, 9కో లేచేటటువంటి మనకి మన ఇంటికొచ్చి పని చేసి వెళ్ళేటటువంటి ఒక పని మనిషి నెలకెంత సంపాదిస్తుంది? ఆమె ఏ వయసులో పెళ్లి చేసుకుంది? ఆమెకి ఎంతమంది పిల్లలున్నారో? ఆమె జీవితం వెళ్ళడం లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రకృతికి బ్యాలెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ చేయడానికి వయసు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వయసుకి సంబంధించినటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఈ రోజు భారతదేశంకి ఎవరో వచ్చి ఎప్పుడో పిల్లల్ని కనాలని చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకు అనంటే ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ భాషే తెలియనటువంటి కాలంలో ఇక్కడ మనకి వేదాలు పుట్టినాయి. అలాగే ప్రపంచమంతా కూడా బట్టలు కట్టుకోవడం తెలియనటువంటి చోట టైంలో ఇక్కడ పట్టు వస్త్రాలు, భారతదేశంలో పట్టు వస్త్రాలు నేయడం జరిగింది. ఇంత అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్నటువంటి భారతదేశానికి వేరొకళ్ళొచ్చి ఎప్పుడు పిల్లల్ని కనాలో చెప్పాల్సిన అవసరం ఉందా? ఆర్థిక పరమైనటువంటి బలం అంటే ఏంటి చెప్పండి? దానికి అంతు లేదు, దానికి ఆశకి హద్దు లేదు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి బలానికి ఒకదాన్ని ఒకటి తోడు చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఆవిడ ఎవరైతే మాట్లాడారో ఉపాసన కొణిదెల గారికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ వేల కోట్ల రూపాయలు నేను సంపాదించాలి, అప్పుడు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానని ఆడపిల్లలు ఆవిడని ఐకాన్ గా తీసుకుంటే ఎంతమంది ఆడపిల్లలు వేల కోట్లు సంపాదిస్తారు? ఎంతమంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారు? ఆవిడ నుంచి కిందకి దిగి ఒక CEO పోస్ట్ లోకి వచ్చినటువంటి ఆవిడని చూసి నేను ఆవిడ వరకు CEO అయిన తర్వాత పిల్లల్ని కంటాను. CEO అవ్వడానికి వయసు 40 నుంచి 45 సంవత్సరాలు. ఆ 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల్ని కంటాను అంటున్నారు. ఇక్కడే ఉన్నది ఒక వ్యవస్థ. మీరు 30 తర్వాత మీరు పిల్లల్ని కంటున్నారే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుతోటి, కానీ మీరు వదిలివేయనేది ఏంటి? 30 తర్వాత పిల్లల్ని కని ఆర్థికంగా నేను స్థిరపడ్డానని జాబులకి రిజైన్ చేసి మీరేమన్నా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటారా అంటే లేదు. అక్కడి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అదే ఉద్యోగంలో ఉంటారు. నామకే వాస్తేనో వయసు అయిపోతుందనో లేదా పక్క వాళ్ళని చూసానో మీరు పిల్లల్ని కనడం మొదలు పెడతారు. నా వరకు నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. మా అపార్ట్మెంట్ లో కూడా దాదాపు ఒక 200 కుటుంబాలు పైన ఉంటాయి. అక్కడ పిల్లలు ఆడుకునేటప్పుడు నేను వచ్చి చూస్తూ ఉంటాను. పిల్లలందరూ హైపర్ యాక్టివ్ తోటి ఉన్నారండి ఇవాళ రేపట్లో. మీకు తెలుసా పిల్లలు ఎందుకు హైపర్ యాక్టివ్ తోటి ఉన్నారు అన్న సంగతి? ఒకప్పుడు పిల్లలందరూ చాలా ఒబీడియంట్ గా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు చెబితే వినేవాళ్ళు. ఇవాళ వినని పరిస్థితుల్లో పిల్లలు ఎందుకున్నారు? 2 విషయాలు ఇక్కడ ఏంటి అనంటే, ఆర్థికంగా బలపడాలి అనేటటువంటి స్థితిలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని కనడం ఒక పరిస్థితి అయితే, రెండో విషయం ఏంటి అనంటే ఇక్కడ మాకెవరూ అక్కర్లేదు అని చెప్పేసని ఆ పల్లెటూర్లను వదిలేసి ఇక్కడ ఎడ్యుకేషన్ పేరుతోటో లేకపోతే ఉద్యోగం పేరుతోటో ఈ దేశానికి వచ్చి వేరే ప్లేస్కి వచ్చి స్థిరపడినటువంటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఇండివిజువల్ లైఫ్కి అలవాటు పడినటువంటి యువత పేరెంట్స్ ని దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏ పేరెంట్స్ ని? ఎవరికి కూడా అత్తమామలు ఇష్టం ఉండదు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గర ఉండడం లేదు. వీళ్ళు 30ల తర్వాత పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకునే ఓపిక ఉండదు. వాళ్ళకి కనీసం భాష నేర్పించేటటువంటి ఓపిక కూడా వీళ్ళకు ఉండదు. కారణం ఏంటి అనంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనై ఉంటారు. అలాగే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. ఆ టార్గెట్ల పరంపరలో పడిపోయి వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి వైరాగ్యంతో ఉన్నటువంటి మనుషులు. అటువంటి మనుషులు ఎలాంటి బిడ్డల్ని కంటారు? వాళ్ళలో ఏదైతే స్ట్రెస్ అణిచివేసుకున్నారో ఆ అణిచివేతకు గురైనటువంటి కోపము, అసహనము, స్ట్రెస్సు ఇవన్నీ కూడా కలుపుకొని ఆ అండం అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. ఆ లక్షణాలనే ఇదిగో ఈ పిల్లలు పుణికిపుచ్చుకుంటారు. అది ఒకటైతే, రెండో విషయం ఏంటి అనంటే కరెక్ట్ గా పిల్లలు ఆడుకునేటటువంటి వయసు వచ్చేసరికి వీళ్ళకి 35 నుంచి 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని పని చేయడం వల్ల విపరీతమైనటువంటి ఒబెసిటీ వచ్చేస్తుంది. అలాగే మన ఎండ ముఖం చూడం, విపరీతమైనటువంటి శారీరక పరమైనటువంటి అనారోగ్యాలు ఈ యొక్క 30 సంవత్సరాలకే మనము ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లలు ఆడుకుంటూ నేను కొంతమందిని చూసిన తర్వాత ఎంత బాధ అనిపించిందంటే, ఒక 4-5-6 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు పేరెంట్స్ అక్కడ కూర్చుంటారు. వీళ్ళు ఆడేటప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని, అక్కడ కూర్చున్న పేరెంట్స్ ఇద్దరు కూడా పిల్లల్ని చూసేటటువంటి సిచ్యుయేషన్ కూడా ఉండదు. అక్కడ కూర్చున్న వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్ గురించో, పక్క వాళ్ళ గురించో, ఎవరి గురించో ఒక స్ట్రెస్ తో కూడినటువంటి చాటింగే వాళ్ళ మధ్య ఉంటుంది. ఆ చాటింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ పిల్లల్ని వాళ్ళు పట్టించుకోకపోవటం. వాళ్ళ పిల్లలు వచ్చి బతిమలాడతారు. నాన్న నాతో ఆడండి, నాన్న, అమ్మ నాతో ఆడండి. ఉండమ్మా
ప్లీజ్ అమ్మా, వదిలేయమ్మా, నువ్వు ఆడుకో అమ్మా. వాళ్ళకి పిల్లలతోటి గడిపేటటువంటి శక్తి శారీరకంగా లేదు, మానసికంగా లేదు, ఆర్థికంగా మాత్రం చాలా ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఆ స్ట్రాంగ్నెస్ మాత్రము, బలమైనటువంటి సిచ్యుయేషన్ వాళ్ళు తెచ్చుకున్న శరీరంలో శక్తి లేదు. అండర్లైన్ దిస్ పాయింట్. వాళ్ళు పిల్లలతోటి మమేకం అవ్వకపోవటంతో పిల్లలలో ఒక అసహనం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక కోపం స్టార్ట్ అవుతుంది. ఆ కోపం వాళ్ళు ఎవరి మీద చూపించాలి? అందుకే వాళ్ళు హైపర్ యాక్టివ్స్ అవుతున్నారు. ఆ కోపాన్ని ఆ తోటి వ్యక్తులతోటో, లేకపోతే వీళ్ళు అల్లరి చేస్తున్నారని ఎవరైనా నాలాంటి వాళ్ళు వెళ్ళి వారిస్తేనో వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడంలోనో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి పిల్లలు పెరుగుతున్నారు. ఇది కరెక్టా? ఇది సమాజానికి ఏ విధమైనటువంటి దారి చూపిస్తుంది? రెండో విషయము, ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటంటే, జపాన్ తీసుకుందామండి. జపాన్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ప్రక్రియను పెట్టుకొని ముందుకు వెళ్ళి, ఇదిగో ఇలాగే ఆర్థికంగా నిలబడాలి, ఆర్థికంగా నిలబడాలి, ఒకళ్ళని కందాము అనుకొని ఆ ఒకళ్ళు అనేటటువంటి విషయం రాను రాను, ఇందాక నేను మీకు చెప్పాను డింక్ అంట, అంటే డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్, అలాంటి దరిద్రమైనటువంటి వాటిల్ని పెట్టుకుని వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోలేదు, లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క జీవన శైలి విపరీతమైనటువంటి స్ట్రెస్ తో కూడుకొని, ఓపిక లేక పెళ్లి చేసుకొని సంసారాన్ని ఈదేటటువంటి ఓపిక లేదు. అలాగే పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ వెసులుబాటు లేదు ఆ పిల్లల్ని పెంచడానికి. కారణం ఏంటి అంటే, జపాన్ లో ఒక ఇది ఉంటది, ఏంటి అని అంటే అదేంటి, వాక్ ఫ్రమ్ హోమ్ టు జాబ్ ప్లేస్ అని చెప్పేసి. అంటే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ ఆఫీస్కి. అంటే అంత దగ్గరగా పెట్టుకుంటారు అనమాట ఇంటిని ఆఫీస్ని. అంటే ఎంత పని గంటలు ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా బాండ్ అయిపోయి ఉన్నారు బానిసత్వానికి. సో మీరు ఇప్పుడు గమనించారో లేదో, ఈ వింటర్ సీజన్ లో వచ్చిన తర్వాత మీరు భారతదేశంలో మీరు కొన్ని టూరిజం ప్లేసెస్కి వెళ్ళండి, ఒక ఢిల్లీ కానీ, ఒక లక్నో కానీ, ఇంకేదైనా ఒక హిమాచల్ ప్రదేశ్ కానీ, ఎక్కువ ఈ జపాన్ వాళ్ళే ఉంటారండి. టూరిస్టులు అందరూ జపాన్ వాళ్ళే. ఇది ఏంటి అని నాకు ఒకసారి 2-3 సార్లు నేను ఇలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు, ఏంటి జపాన్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే, అప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఏమంటే సంవత్సరం మొత్తం వాళ్ళు సంపాదించేసుకుంటారు. సంపాదించిన తర్వాత ఈ 2 months ఇండియాకో ఎక్కడో ఒక చోటికి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు అనేసి, దాదాపు వచ్చారు అని అంటే వాళ్ళలో ఒక 200-300 మంది గుంపు వచ్చేస్తారు అనమాట. అంతమంది వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి పెళ్లి, పిల్లలు, సంసారం అనేటటువంటి జంజాటం పెట్టుకోరు అనగానే అప్పుడే నేను షాక్ అయ్యాను. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకేమన్నా అనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు జపాన్ పరిస్థితి ఏంటో చెప్తాను వినండి. అక్కడ జపాన్లో ఆ యొక్క జపాన్లో పిల్లల్ని కనడం మానేశారు. పిల్లల్ని కనేటటువంటి రేషియో 1.2% ఉంది. అంటే ఎంత? 100కి 1 కంటున్నారు. ఒక్కళ్ళే కంటున్నారు పిల్లల్ని. దాంతో ఏమైపోయిందంటే, జపాన్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో వాళ్ళు పని చేయలేరు, ప్రొడక్టివిటీ ఉండదు, వాళ్ళ యొక్క భారము దేశం మీదే పడుతుంది. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు మన ఎలక్షన్ లో చూస్తున్నాం కదా, 45 ఏళ్ళు దాటితేనంట పెన్షన్ అంటండి. ఏం మాయరోగం అండి? కాలు చెయ్యి ఆడేంత వరకు మనం కష్టపడి సంపాదించాల్సింది పోయి 40 ఏళ్ళు రాగానే పెన్షన్లు ఇచ్చేసేసి అందరినీ ఎలా తయారు చేస్తున్నారంటే, ట్యాక్స్ కట్టే వాళ్ళ సొమ్మంతానేమో ఇటుపోతా ఉంది. అలాగే కొంతమందికి ఉపయోగపడుతుందండి, కొంతమందికి ఖచ్చితంగా బయటికి రాలేనటువంటి మహిళలకి, కొంతమందికి, అలాగే పురుషులకు, కొంతమందికి, హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి, డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవి ఉపయోగపడతాయి. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం మాయ రోగం అండి? అలా ఈ వృద్ధులకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ హెల్త్ కి సంబంధించిన కేరింగ్ కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది? దేశానికి ఖర్చు పెరిగిపోయింది, ఇన్కమ్ తెచ్చేటటువంటి యువత లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మధ్య వయస్కులు ఉన్నారో, ఆ తర్వాత వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ వల్ల ప్రొడక్టివిటీ లేదు, ఇన్నోవేషన్ లేదు. యువత ఈ సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇన్నోవేషన్ అనేటటువంటిది కుంటుపడిపోతుంది. ఇప్పుడు జపాన్ పరిస్థితి ఎవరికైనా తెలుసా మీకు? ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ లో జపాన్ ఎంత ఆర్థిక భారాన్ని మోస్తుంది అనంటే, జపాన్ ఎకానమీ హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ ఫర్ 30 years అండి.
గత 30 సంవత్సరాలుగా జపాన్ యొక్క ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది అనేటటువంటి విషయం ఎవరికైనా తెలుసా? వాళ్ళు కూడా మళ్ళాగే ఆలోచించారు. ఆర్థికంగా బలంగా ఉన్న తర్వాతే పెళ్ళిళ్ళు, పిల్లలు. ఆర్థికంగా బలపడదామని వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. కానీ దేశాన్ని మాత్రము ఈ విధమైనటువంటి పేదరికంలోకి నెట్టి పడేశారు. ఈరోజు జపాన్లో విపరీతమైనటువంటి ట్యాక్స్లు ఉన్నాయి. జపాన్లో పనిచేసేటటువంటి యువత లేరు. జపాన్ బయట దేశాల నుంచి కార్మికుల్ని పిలుస్తున్నారు, ఎంప్లాయీస్ని పిలుస్తున్నారు, వీసాలు లాంగ్ టర్మ్ వీసాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. మీరు వచ్చి మా దేశంలో ఉండండి అని పిలిచి ఇక్కడ ప్రొడక్షన్ అనేటటువంటిది పెంచండి అనేటటువంటి దుస్థితికి జపాన్ వెళ్ళిపోయింది. జపాన్ మాత్రమే ఉందా? సౌత్ కొరియా ఇదే పరిస్థితి. సౌత్ కొరియాలో మరీ దారుణం. 0.7% మాత్రమే అక్కడ ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ అండి? 1000లో 2-3, 1000లో ఒక 7. ఈ విధంగా పిల్లల్ని కనడంతో అక్కడ కూడా ఇదే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్ని అక్కడ సౌత్ కొరియా ఫేస్ చేస్తుంది. ఇకపోతే చైనా తీసుకుందాం. చైనా కూడా ఒకప్పుడు చైనాలో విపరీతంగా పాపులేషన్ పెరిగిపోతుందని చెప్పేసి చైనా గవర్నమెంట్ ఒకటి జీవో ఇష్యూ చేసింది. ఏంటి అని అంటే 4 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, 1 చిల్డ్రన్. ఈ విధమైనటువంటి స్థితిని అక్కడికి తీసుకొచ్చింది. ఆ స్థితిని తీసుకొచ్చేసరికి రాను రాను ఏమైంది అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, అరే ఒక పిల్లని కనాలి, అది లేకపోతే హ్యాపీగా బ్రతకచ్చు కదా, ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అది కొన్ని తరాలు నడిచినాయి, కొన్ని సంవత్సరాలు అది నడిచింది. ఇప్పుడు యువత తగ్గిపోయింది చైనాలో. ఒకప్పుడు చైనా అనేటటువంటి వస్తువుల్ని మనం విపరీతంగా కొని చైనాకి విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును తీసుకొచ్చాం. కానీ ఈ రోజు చైనాలో యువత లేదు. ఆ యువత లేకపోవడంతో ప్రొడక్టివిటీ ఉండదు, ఇన్నోవేషన్ ఉండదు, ఆ దేశానికి స్ట్రెంగ్త్ ఉండదు. వృద్ధులు పెరిగిపోవడం వల్ల అసలు ఆ దేశాన్ని కాపాడేటటువంటి మిలిటరీ ఎక్కడుంది? ఆ దేశంలో ప్రొడక్టివిటీ ఎక్కడుంది? పని చేసేటటువంటి శక్తి ఎవరిలో ఉంది? ఇప్పుడు మన భారతదేశానికి వస్తే ఒక జపాన్నో, ఒక దక్షిణ కొరియానో, ఒక చైనానో ఈ విధమైనటువంటి ఈ పాలసీలతోటి నడిచినటువంటి ఈ దేశాలని ఇప్పుడు భారతదేశం ఫాలో అవుతుంది. కారణం ఏంటంటే అధిక విద్య, రెండోది ఏంటి అనంటే విపరీతమైనటువంటి పని ఒత్తిడి, మూడోది ఏంటి అనంటే అసలు ఏ విధమైనటువంటి బాధ్యత లేకపోవడం అనేటటువంటిది. ఈ 3 విషయాలు కూడా ఈరోజు యువతని వాళ్ళకి భవిష్యత్ ఏంటనేది తెలియకుండా పోతుంది. భవిష్యత్ అంటే ఏంటి? ప్యాకేజ్లు. భవిష్యత్ అంటే ఏంటి? ఒక విల్లా. భవిష్యత్ అంటే ఏంటి? ఒక అపార్ట్మెంట్. ఈరోజు నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను చూస్తున్నాను. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఒక అపార్ట్మెంట్ కల్చర్, గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తారు తప్ప వాళ్ళ మైండ్ సెట్ మాత్రం మారదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్ని ఫాలో అవ్వరు. ఎక్కడున్నామో అదే పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళ లక్ష్యం ఏంటి? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్. వీళ్ళ లక్ష్యం ఏంటి? గేటెడ్ కమ్యూనిటీలో విల్లా. ఈ విధంగా పోతూ ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఆ కోపం అంతా కూడా మన చుట్టూ ఉన్న సమాజం మీద, మన పక్క ఉన్నటువంటి ఇరుగు పొరుగుల మీద, మన బంధువుల మీద ఈర్ష, అసూయ, ద్వేషాలు పెట్టుకొని ఈరోజు దేశం ఎంత దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయింది అనంటే, ఇవాళ యువత ఏ పని చెయ్యకుండా సోమరిపోతుల్లాగా ఉన్నారు అంటే, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఉపాసన గారు. మీరు ఎడ్యుకేట్ చేయవలసింది ఆల్రెడీ ఎడ్యుకేట్ అయిపోయి దేశాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళని కాదు. మీరు ఎడ్యుకేట్ చేయాల్సింది మొబైల్ ఫోన్స్ చూస్తూ సోమరితనంగా ఉన్నటువంటి ఈ యువతని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా స్థిరపడాలో ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని ఏ విధంగా దేశం పట్ల బాధ్యత ఉండాలో ఎడ్యుకేట్ చేయండి. ధర్మం పట్ల బాధ్యత ఎలా ఉండాలో ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే, ఉపాసన గారు చాలా రిచ్, ఆవిడకి ఏమి ఒక హాస్పిటల్ ఉంది, ఆవిడ బిజినెస్ కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు అని. ఇక్కడ ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, మీరు చెప్పినవన్నీ కూడా ఆవిడలో ఉన్నాయి. అంటే ఒక రిచెస్ట్ పర్సన్, ఒక హాస్పిటల్కి ఆవిడ CEO, అలాగే ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎప్పుడైనా సరే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటాయి. వాళ్ళకి దేశం అనేటటువంటిది చాలా చిన్న విషయము, దేశంలో ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది చాలా చిన్న విషయము, దేశం పట్ల బాధ్యత అనేటటువంటిది వాళ్ళకి అవసరం లేదు.
వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలను ఎలా పెంచుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా పెంచుకోవాలి, వాళ్ళ యువతకి నచ్చిందే చెప్తారు. మీరు అండర్లైన్ దిస్ పాయింట్. ఉపాసన గారు కొత్తగా ఏమో అందరిని ఎడ్యుకేట్ చేయలేదండి. యువతలో ఏ ఆలోచన ఉందో దాన్ని బలపరిచింది ఆవిడ. బలపరచడంలో ఏమవుతుంది, ఈవిడ గురించి ఒక 4 ఆర్టికల్స్ యూత్ లో ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈవిడ గురించి గొప్పగా ట్విట్టర్లో పెడతారు, గొప్పగా ఆర్టికల్స్ రాస్తారు, గొప్పగా ఆవిడని పొగుడుతారు, ఆవిడని ఐకాన్ గా తీసుకుంటారు. ఆవిడకి అది కావాలి, ఆవిడకి అది కావాలి. దేశం కావాలి అనుకుంటే కనుక ఆ వేదిక మీద ఆవిడ మాట్లాడవలసినటువంటి విషయం ఏంటంటే, ఆర్థిక పరమైనటువంటి భద్రత ఎంత అవసరం ఉందో దేశానికి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి యువతనివ్వడం కూడా మీ బాధ్యత అని ఆడపిల్లలకి అడ్రస్ చేసి ఉంటున్నట్టయితే ఉపాసన గారు ఇప్పటికీ ఎంతో స్థాయిలో, ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఉపాసన గారు నేను మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నది ఏంటి అనంటే, మీరు ఉపాసన అనేటటువంటి పర్సన్ గా మాత్రమే ఉంటే ఇక్కడ ఎవరు ఇంత చర్చ ఉండదు. మీరు ఎప్పుడైతే ఉపాసన కొణిదెల అనేటటువంటి ఆ ఇంటి పేరుని చేర్చుకున్నారో, ఆ ఇంటి పేరు ఎప్పుడూ కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పటిష్టంగా కొంతమంది హృదయాల్లో అద్భుతంగా నిలిచిపోయినటువంటి ఆ యొక్క ఇంటి పేరు. దాన్ని మీరు మోస్తున్నారు, ఆ వారసత్వాన్ని మీరు మోస్తున్నారు. మీరు కడుపులో మోసేదే వారసత్వం కాదండి, వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, వాళ్ళకున్నటువంటి ఫాలోయింగ్ కూడా మీరు మోస్తున్నారు. సో మీరు ఒక మాట మాట్లాడితే అది ఎక్కడికి వస్తుంది అనేటటువంటిది కూడా ఒక్కొక్కసారి మనం వేదికల మీద మాట్లాడేటప్పుడు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపాసన గారు, మీరు కేవలము హయ్యర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కో లేకపోతే ఉన్నతమైనటువంటి ధనవంతులకు మాత్రమే రిప్రజెంటేషన్ కాదు. ఇక్కడ కొణిదెల అనేటటువంటి ఇంటి పేరు ఎప్పుడైతే మీకు వచ్చి చేరిందో, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు చెందినటువంటి వ్యక్తి. అందుకే ఈ రోజు మీరు మాట్లాడినటువంటి టాపిక్ ఎంత వైరల్ అవ్వడానికి కారణము. ఇంకొక విషయం నేను అందరికీ చెప్తున్నది ఏంటి అనంటే, ఇక్కడ ఉపాసన గారు మాట్లాడారు అని చెప్పి మనం ఆవిడ్ని ఏ విధమైనటువంటి ట్రోల్ చేయడం కంటే కూడా ఆవిడ ఒకసారి మనకి గుర్తు చేశారు అనేటటువంటిది ఒక మాటని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న అమ్మలో నేను చెప్తున్నాను, కనీసం పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని చిరునవ్వును చూసేటటువంటి స్థితి మీకుందా? గుండెల మీద చేసుకొని చెప్పండి. అరే, దేశానికి యువతను అందించవలసినటువంటి, దేశానికి అద్భుతమైనటువంటి బిడ్డల్ని కని ఇవ్వవలసినటువంటి ఆడది ఈ రోజు ఆర్థికంగా నిలబడాలి అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో దేశానికి వెన్నెముకైనటువంటి యువతని, సరైనటువంటి యువతని, బాధ్యతతో కూడినటువంటి యువతని, బలమైనటువంటి యువతని, యుక్తితో కూడినటువంటి యువతని ఇవ్వవలసినటువంటి స్త్రీ జాతి ఈ రోజు ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. డబ్బు 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 డబ్బు, మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇదే ఉపాసన గారి మాటల్లో చూసుకుందాం. ఆవిడ అండాలని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పారు ఆవిడ, అంటే బ్యాంకుల్లో పెట్టుకోండి అని చెప్పారు ఆవిడ. అది ఆ ప్రాసెసింగ్కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో మీకు తెలుసా? అక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఆ లక్షల్లో కొన్ని లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చే బదులు మీరు ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో నుంచి ఆ లక్షలు ఏవైతే వేరే వాళ్ళకి ఖర్చు పెడుతున్నారో, మీ యొక్క జీవితంలో కొన్ని రోజులు, కొంత టైమో మీ సంసారానికి, సంసార జీవితానికి ఖర్చు పెట్టుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయండి? నేను ఇందాక చెప్పినట్టుగా, అరే మనం ఎంత విలాసవంతమైనటువంటి కారుని, ఎంత హై ఎండ్ కారు కొనుక్కున్నా దాంట్లో గాలి కొట్టేవాడు ఉన్నటువంటి జీవితము ఎంతో అద్భుతంగా మనకి నేర్పిస్తుంది. వాడికి 2-3 పిల్లలు ఉంటారు, వాడు గాలి కొడితే వాడికి వచ్చేది 10 రూపాయలు. ఎన్ని టైర్లకు గాలి కొడుతున్నాడు, వాడు ఆనందంగా ఉండడం లేదా? వాడు కూడా ఒక గేటెడ్ విల్లా కొనుక్కోవాలని వాడు అనుకుంటే టైర్కి గాలి కొట్టేవాడు ఉంటాడా? ఆ పనిని వాడు గౌరవించి మనకి సేవ చేస్తున్నాడు. అలాగే ఇంట్లో ఉన్న పని మనుషులు, వాళ్ళు ఆ పనికి గౌరవం ఇచ్చి, అరే నా స్థాయితో నేను ఈ పని చేయగలనని ఆత్మవిశ్వాసంతో బతికే మహిళల్ని చాలా మందిని నేను చూపించనా?
గౌరవంగా బ్రతికే మహిళల్ని చూపించిన, చక్కగా ఇంటికొచ్చి మనతోటి మమేకమైపోయి ఆనందాన్ని ఇచ్చిపుచ్చుకొని బాధల్ని కలిసి పంచుకునేటటువంటి ఆ స్త్రీమూర్తుల్ని మనం చూడలేదా? అరే, చేతిలో ఒక చిన్న బుట్టలో కొన్ని పువ్వులు పెట్టుకొని, కొన్ని మూరల పువ్వులు పెట్టుకొని అమ్ముకొని ఇంటికి 100 200 తీసుకెళ్లేటటువంటి ఆ అమ్మ ఈ దేశానికి సంతతినివ్వడం లేదా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? ఆమె కూడా నేను పెట్టుకున్న ఈ బుట్ట తట్టవ్వాలి, తట్ట తర్వాత కంటైనర్ అవ్వాలి, కంటైనర్ అయిన తర్వాత నేను పిల్లల్ని కంటాను అని పెట్టి కూర్చొని ఉంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటి? ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. ఆడవాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలం అవసరమే, కానీ ఆడది కనేటటువంటి బిడ్డ కూడా ఈ దేశానికి బలం. ఈ దేశానికి నువ్వు ఇచ్చి తీరాలి. ఒక మంచి యువతని ఇవ్వాలి, ఒక మంచి పౌరుని తయారు చేయాలి. ఈ బాధ్యత మహిళలో ఉంది, ఈ యొక్క యువతుల్లో ఉంది. దయచేసి యువతులు ఎంతసేపు మా తాగుల్లో, మా తిరుగుల్లో, మా టార్గెట్లు, అరే పెట్టుకోండమ్మా. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత జీవితాలను ముందుకు తీసుకెళ్లినటువంటి ఆడవాళ్ళు ఐపీఎస్లు, ఐఏఎస్లు, అలాగే సిఈఓలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? నిన్నగాక మొన్న మనం ఒక వార్త చూసాం, నెట్లో హల్చల్లయింది. ఒక ఆమె 21 రోజులు బిడ్డని పురిట్లో ఉన్నటువంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయింది. దానికి కారణం నా భర్త అని చెప్పింది. ఆ భర్త ఏం చేస్తున్నాడు అనంటే అతను ఒక ఆటో డ్రైవరో ఏదో మరి. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళి అక్కడ తన పక్కన ఉన్నటువంటి భర్తని గర్వంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసుకుని వాళ్ళ యొక్క విజయాన్ని భర్తకి అలాగే దేశానికి అంకితం ఇస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తులు ఎందుకు కనపడరు మీకు? పెళ్లి అయిన తర్వాత వివాహం విద్యనాశాయ అని ఒక మాట అన్నారు, నిజమే. కానీ మూర్ఖులు కొంతమంది ఉన్నారు. కానీ మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేసుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కంటాము, అప్పుడే పెళ్లిళ్ళు చేసుకుంటామంటే. ఒక పెద్ద ఆయన ఒక విషయం చెప్పాడండి. ఇలాగే మాకు చర్చలు జరుగుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఏమండి ఎందుకు వీళ్ళు పెళ్లిళ్ళకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇంత రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పెళ్లి అవసరం కదా, మనం చిన్నప్పుడే ఒక వయసు రాగానే పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పేసి అని అడిగితే ఆయన మాట చెప్పాడు ఏంటి అనంటే, ఏమయ్యా బయట పాలు దొరుకుతుంటే ఇంట్లో బర్రెని పెంచుకోవాల్సిన అవసరం ఏంటి అన్నాడు. అర్థమైందా? అంటే విచ్చలవిడితనమైనటువంటి శృంగారము ఆడ మగ బయటికి రాగానే లివింగ్ టుగెదర్ల పేరుతోటి దిక్కుమాలిన వీటితోటి విచ్చలవిడితనమైనటువంటి వ్యవహారము, శారీరక వాంఛలు తీరిపోతున్నాయి. పెళ్లికి ముందే అన్నీ దొరుకుతున్నాయి. పెళ్లి అనేటటువంటి బంధంతో ఏవైతే సుఖాలు సంతోషాలు మనకున్నాయో అవన్నీ కూడా, సంతోషం అని చెప్పను, సుఖాలు ఇక్కడ దొరికేసరికి పిల్లలు అనేటటువంటి సంతోషాన్ని, ఆ యొక్క టేస్ట్ను మనం చూడడానికి సిద్ధపడట్లేదు. ఎందుకంటే ఆ సంతోషం టార్గెట్లు అనేటటువంటి ఆ బిజీ లైఫ్లో మనం తాకట్టు పెట్టేశాం కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒక వయసు దాటిన తర్వాత మన చిన్నప్పుడు ఎందుకు ఒక ఏజ్ రాగానే చిన్నతనంలోనే ఎందుకు పెళ్లిళ్ళు చేశారు అనంటే వాళ్ళకి ఆ శారీరక పరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి వాడు బయటికి వెళ్ళో ఇలాంటి దరిద్రాలన్నీ జరగకుండా వాడు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి, సమాజం కూడా అలాంటి వాతావరణంలో ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ఆ ఒక స్థితిని, స్థాయిని, ఒక వయసుని నిర్ధారించి పెళ్లిళ్ళు చేశారు. అందుకే ఆ రోజుల్లో ఇన్ని నేరాలు ఘోరాలు లేవండి, ఆ రోజుల్లో ఈ దరిద్రాలు లేవండి, ఆ రోజుల్లో సుప్రీంకోర్టులు లేవండి, ఎవడి పెళ్ళాన్నైనా తీసుకుపోవచ్చు, ఎవడి మొగుడుతోనైనా పోవచ్చు అనే దరిద్రాలు ఆ రోజుల్లో లేవు. అర్థమైందా? ఎందుకు లేవు అనంటే సమాజము కట్టుబాటు ఉంది. అందుకే ఎవడైనా సరే ప్రశాంతంగా ఇంటి బయట, ఆరు బయట నొలక మంచం వేసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని ఒక రైతు నిద్రపోయేవాడు, ఒక ఇంటి పెద్ద నిద్రపోయేవాడు. కారణం ఏంటి అనంటే వాడు ఏ టైంకి అది చేయాలో ఆ పని చేశాడు. వృత్తిపరంగా, వివాహపరంగా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా మన ఆ రోజు దేశం ఎందుకుంది, ఈ రోజు దేశం ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.